భోజనం ఎలా ఉంది? ரொம்ப நல்லா இருக்கு மேடம். ఏయ్ నెమ్మదిగా. யாரோ என்ன நினைக்கிறாங்க போல. ఎవరు? గర్ల్ ఫ్రెండా లేదంటే వైఫా? నీకు పెళ్ళైందా? அதெல்லாம் ஒண்ணும் இல்ல மேடம். நான் ஆல்ரெடி குடிச்சிருக்கேன். நான் ஏதோ உளறிட்டு இருக்கேன். పర్వాలేదులే, చెప్పు చెప్పు. நான் பாட்டுக்கு என் வேலையை பார்த்துட்டு நிம்மதியா இருந்தேன். வேணான்னு சொல்லி எங்க அம்மா என்னை கல்யாணம் பண்ணி குழியில தள்ளி விட்டாங்க. என்னை பொறுத்த வரைக்கும் ஒரு ஆம்பளை ஒரு பொம்பளை செக்ஸ் வச்சுக்கிறதுக்காக கல்யாணங்கிற பெரிய டிராமாவை போடுறாங்க. லைஃப்ல ஒண்ணுமே வேண்டாம். தினமும் அதே சாப்பாடை சாப்பிட்டு 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 ரொம்ப போர் அடிச்சு போச்சு. அதனாலதான் அவளை டைவர்ஸ் பண்ணிட்டேன். இப்போ என்ஜாய் பண்ணிட்டு இருக்கேன். சாரி மேடம், என்ன நீங்க தப்பா நினைக்காதீங்க. உண்மையை சொல்லணும்னா எனக்கு செக்ஸ்னா ரொம்ப ரொம்ப பிடிக்கும் నాకు కూడా అంతే மேடம். కంటిన్యూ చెయ్యి. இந்த மாதிரி அழகான பொண்ணுங்களை கல்யாணம் பண்ணிக்கிட்டு தினமும் செக்ஸ் வச்சுக்கலாம் இல்லையா? ஒரு நாள் சரக்கு அதிகமா போனதுனால நான் ரொம்ப போதை ஆயிட்டேன். அவளால தாங்க முடியாம அவ செத்து போயிட்டா. நான் அவளை தூக்கி போட்டேன். அதுக்கப்புறம் 3 நாள் கழிச்சு ஒரு அழகான பொண்ணை நான் பார்த்தேன். ஆஹா, தாகத்தை தீக்கிறதுக்காக அவ என்கிட்ட வந்தா. XX குரோமோசோம், XY குரோமோசோம், பயாலஜி, ஜுவாலஜி, செக்ஸ், அட்ராக்ஷன், அவ்வளவுதான். ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడతావురా? நீங்க என்ன சொல்றீங்க? కుక్క ఏరా పోరంబోకు నా కొడక. உனக்கு என்ன பைத்தியமா? ఆడపిల్లలంటే నీకు అంత నీచమైపోయారా? ఆడవాళ్ళంటే సెక్సా, బయాలజీయా, క్రోమోజోమా, అట్రాక్షనా? రే పోరంబోకు నా కొడక, చావరా! Get it up, the most stand at the clock struck 12, the most struck down. Get it up, the most began to hide. He picked up the dead, dressed as a clown. Get it up, the most behind the mask. Cut off fingers, head and down. Get it up, మీరెక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నాం మేడం. కానీ నేను చూడలేదే. పక్కన టీ తాగడానికి వెళ్ళాం. సారీ మేడం. మీకు చేతులెత్తి దండం పెడతాను, దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. జాగింగ్కి వెళ్ళిన రోహన్ ఇంకా రాలేదు. నాకెందుకు చాలా భయంగా ఉంది. మేడం వస్తున్నారు మేడం. మేడం సార్ వచ్చేసారు. రోహన్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని నీకు చెప్పాను కదా. నాకు చాలా భయంగా ఉంది. లోపల వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. లేదు, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. పద మనం వెళ్దాం. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలంటున్నాను? రిలాక్స్. అలాంటి ఏ శబ్దం లేదు. అలంతా భ్రమే. ప్లీజ్ రోహన్, ఇక్కడ నేను ఉండలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మన అమ్మగారిల్లు ప్రశాంతంగా ఉంటుంది, చాలా అందంగానూ ఉంటుంది. ద రెయిన్బో హౌస్. అక్కడ
అక్కడికి వెళ్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. పద మనం వెళదాం. సరే, ఒక నిమిషం ఉండి వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు రోహన్? నేనేదో బట్టలు మార్చుకుంటాను. ఏమీ వద్దు, పద. కార్కి అనే తీసుకొస్తానుండు. సరే, ఇప్పుడు వెళదామా? రా. మీ అమ్మగారింటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందంటే ఆ రెయిన్బో హౌస్కే వెళ్దాం. ఇదే నేను చెప్పిన రెయిన్బో హౌస్. ద రెయిన్బో హౌస్ మా అమ్మగారిల్లు. నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది అంతా ఇక్కడే. ఈ ఇంట్లో నాకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. రోహన్, వీరే మా అమ్మా నాన్న. ఓ, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపిస్తున్నారు. ఆ, వీళ్ళు ఆ, మా గ్రాండ్ పేరెంట్స్. ఓ గ్రేట్. ఈ ఇల్లు కట్టింది వీళ్ళే. రా కూర్చో. రోహన్, నా ప్రేమలో ఏదైనా లోటు కనిపిస్తోందా? రేఖ, ఎందుకు ప్రశ్న అడుగుతున్నావు? మ్మ్హ్, ఏం లేదు, ఊరికే అడిగానంతే. నా మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఇక్కడికొచ్చే నేను వెళుతూ ఉంటాను. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. మా అమ్మే మా ఇద్దరిని పెంచింది. మా అమ్మ కూడా చనిపోయిన తర్వాత నా జీవితం, నా ఊపిరి, నా శ్వాస అంతా రియానే నాకు. రోహన్, నేను కష్టపడి చదివి దాన్ని కూడా కష్టపడి చదివించి పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ని చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను. ఆ దేవుడు నా కలల్ని నిజం చేశాడు. నువ్వు కాలేజ్ డేస్లో నాకు ప్రపోజ్ చేసినప్పుడు నాకంటే చిన్నపిల్లాడు నాకు ప్రపోజ్ చేస్తున్నాడేంటా అనుకున్నాను. కాలేజీలో హేళన చేస్తున్న చాలా మంది సేమ్ ఏజ్ గ్రూప్ కాదని ఆశ్చర్యపడ్డారు. కానీ నువ్వు పట్టువదలని విక్రమార్కుళ్ళా నువ్వు నన్నసలు వదలలేదు. కాని నాకే తెలియకుండానే నీ సాఫ్ట్ కార్నర్ వల్ల నిన్నెంతగానో ప్రేమించి తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాను. రియాకి తల్లి స్థానంలో నేనుంటే తండ్రి స్థానంలో నువ్వుంటావన్న ఆశతో నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కాని ఏదో పరిస్థితిలో నా చెల్లెల్ని రేప్ చేస్తావేమోనని నేను భయపడ్డాను. నిజంగానే నాకు భయంగా ఉంది. ఏ రేఖ, నీకేమైనా బుర్ర చెడిపోయిందంటే ఏంటి పిచ్చిదానిలా ఏదేదో మాట్లాడుతున్నావు? రేయ్, కూర్చోరా పోరంబోకు నా కొడకా. నేను నీతో చెప్తున్న కథని సగంలో ఆపకూడదు, పూర్తిగా వినాలి. ఒకసారి ముంబైలో జరిగిన సైకియాట్రిస్ట్ కాన్ఫరెన్స్కి నేను వెళ్లాల్సొచ్చింది. అది జ్ఞాపకం ఉందా? ల్యాప్టాప్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఆ ల్యాప్టాప్ తీసుకోవడానికి నేను ఇంటికొస్తున్నప్పుడు నేను అంజలి ఇంటి మీదుగా వచ్చాను. అంజలి ఇంటి ముందు నీ కారుండడం నేను చూశాను. నేను ఆశ్చర్యపడి ఇంట్లోపలికొచ్చాను. కాలేజ్ డేస్ నుంచి నీలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలనుకున్నా, నీలాంటి భార్య కావాలనుకున్నాను. కోనంత వేస్ట్ అయిపోయింది. అందుకనే నేను ఒక ప్లాన్ వేశాను. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఇదంతా నా జీవితంలోకి రావడం కోసం ఆ కుక్కని పెళ్లి చేసుకున్నాను. పాపం ఆ ఆంటీ నిజంగానే నేను తన్ని ప్రేమిస్తున్నాను అనుకుంటుంది. తన పక్కన పడుకుంటుంటేనే అసహ్యం వేస్తోంది. డివోర్స్ ఇచ్చేసి నీలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే నాలాంటి ఒక అనారోగ్యాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
తనతో ఉన్న ప్రతి నిమిషం కూడా నాకు నరకంలా అనిపిస్తూ ఉంటుంది. మూడ్ని స్పాయిల్ చేసుకోవద్దు బేబీ, దానికోసమే కదా నేనున్నాను. ఇంకా ఎన్ని రోజులని ఇలా డ్రామాలు వేస్తూ ఉండాలి? తనకి పాయిజన్ ఇచ్చేసి ఆ? తన ఆస్తిలో ఒక రాజ్యాన్ని కట్టుకొని రాజుడు రాణిలాగా సంతోషంగా బతకచ్చు. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నేను ప్రయత్నిస్తాను.